వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. మనం కథలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. తప్పకుండా షేర్ చేయండి. కథ ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. లేట్గా అప్డేట్ ఇస్తున్నందుకు క్షమించండి. రావణుడితో సీత పరిణయం పార్ట్ 19. అతడికి ఏంటంటే హర్ష ఇంటి నుంచి బయటికి వచ్చిన తర్వాత అతడు పూర్తిగా హర్ష గురించి తెలుసుకోవాలి అని హర్ష గురించి తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేయటానికి అని వెళ్తే కనీసం వాళ్ళు డోర్ తీయడానికి కూడా హర్ష పేరు విని భయపడిపోయారు. అతడి గురించి చెప్పడానికి అతడు చంపే కిల్లింగ్ మెథడ్ చాలా రాక్షసంగా ఉంటుందని, నరకంలో పెట్టే శిక్షలన్నీ వెతుక్కుని మరి టార్చర్ పెట్టి చూపిస్తాడని, అవన్నీ తెలిసిన ఆ తర్వాత జనార్దన్కి కింద నుంచి ఒక లీటర్ పడ్డాయి భయంతో. అప్పుడే అర్థమైపోయింది నిర్మలాదేవితో ఇక దూరంగా ఉంటేనే బెటర్ అని అనుకున్నాడు జనార్దన్. అందుకని ఈ పని పూర్తవ్వకముందే జంప్ అవ్వాలి అక్కడ నుంచి. తన ఫ్యామిలీతో వెళ్ళిపోవడానికి అన్నీ సిద్ధం చేసుకున్నాడు. ఏ క్షణం ఎలా ఉంటుందో తెలియక అప్పుడే తన అసిస్టెంట్ తెచ్చిన ఆ పేపర్స్ని భయంగా ఆశిత ముందు పెట్టి, మీరు కేవలం కంపెనీ రైట్స్ని మీరు మళ్ళీ ఈ చైర్లో కూర్చునే అంతవరకు చూసుకునే బాధ్యతను నిర్మలాదేవి గారికి అప్పగిస్తూ ఉన్నట్టు ఇక్కడ సంతకం చేయండి అని జనార్దన్ చెప్పేసరికి అప్పటికే నిర్మలాదేవి సంతోషంతో ఆశ్రితకు డౌట్ రాకుండా ఆమె సంతకం పెట్టేసింది నిర్మలాదేవి. అక్కడే ఉన్న అజయ్ విజయ్ ఆశ్రిత వైపు ఏం చెప్తుందా అని చూస్తూ ఉన్నారు. అప్పుడే ఆశ్రిత నిర్మలాదేవిని చూసి అంత ఈజీగా ఆవిడకు ఎలా ఇచ్చేస్తాను నేను? అంతగా అయితే నేనే ఆ బాధ్యతలన్నీ తీసుకుంటాను కానీ అని ఉన్నట్టుండి ప్లేట్ ఫిరాయించింది ఆశ్రిత. పాపం నిర్మలాదేవి అప్పటిదాకా సంతోషంగా ఉంది కాస్త బిక్కమొహం వేసుకొని ఆశ్రిత వైపు చూసింది. కానీ ఆమె అదేం పట్టించుకోకుండా పొగరుగా నిర్మలాదేవి అక్కడ ఒకటి ఉందని కూడా ఆశ్రిత పట్టించుకోకుండా కేర్ చేయకుండా కావాల్సిందే ఆమె దగ్గర ఫోన్ లేకపోవడంతో, అజయ్ బోర్ కొడుతుంది, గేమ్ ఆడదామా, నీ మొబైల్ ఇవ్వు అంటూ అడిగేసరికి అక్కడ ఉన్న వాళ్లకు ఇంకా సగం ఫ్యూజులు ఎగిరిపోయాయి. అక్కడున్న వాళ్ళంతా కొంచెం కోపంగా ఇక్కడ జరిగే సిచ్యువేషన్ ఏంటి, ఈవిడ కూల్గా గేమ్ ఆడుకోవాలి అని అనడం ఏంటి అని అనుకున్నారు. కానీ ఆశ్రిత అదేం పట్టించుకోకుండా అజయ్ ఫోన్ ఇవ్వడంతో అది తీసుకొని గేమ్ ఆడటం మొదలుపెట్టింది ఆశ్రిత. అజయ్ విజయ్ కళ్ళతోనే సైగ చేసుకొని నవ్వుకుంటున్నారు వాళ్ళ వదిన చేసేదానికి. ఇక్కడ నిర్మలాదేవికి కింద నుంచి పైదాకా ఒళ్ళు మండిపోతూ ఉంటే జనార్దన్ వైపు సైగ చేసింది. జనార్దన్ మనసులో చచ్చింది గొర్రె, ఈ ఆశ్రితకు ఉన్నట్టుండి పిచ్చేమైనా పట్టినట్టుంది, లేకపోతే ఇక్కడి దాకా వచ్చి గేమ్ ఆడుకోవడం ఏంటి, లేదా ఆ మాన్స్టర్ ఏమైనా ప్లాన్ చేశాడా? ప్లాన్ చేస్తే ఖచ్చితంగా ఈ గొర్రెతో పాటు నేను కూడా బలైపోతాను, దీన్ని చంపాలి కానీ చాలా రోజుల నుంచి అని అనుకుంటున్నాడు చంపాలని. కానీ ఆశ్రిత నాన్నగారికి ఇచ్చిన మాటతో ఆగిపోతున్నాడు ఆ హర్ష. కానీ నన్ను వేసేయడానికి పెద్ద టైం పట్టదు, అసలే నేను చేసిన పని ఏంటో తెలిస్తే చంపేస్తారు అని భయపడిపోతూ ముందు ఇక్కడి నుంచి త్వరగా బయటపడాలి, ఇక్కడ సంతకాలు కాకపోతే ఈ రాక్షసి నన్ను వెళ్ళనివ్వదు అని ఒక నిట్టూర్పు వదిలాడు జనార్దన్. చూడండి మేడం అంటూ ఆశ్రిత వైపు చూశాడు. ఆమె గేమ్ ఆడుతూనే ఏంటి అన్నట్టు ఒకవైపు చూస్తూ ఒక చూపు చూసేసరికి, అది కాదు మేడం, నేను నిన్న మీ ఇంటికి వచ్చినప్పుడు హర్ష సార్ చెప్పారు, మాకు ఎప్పుడు ఆ కంపెనీ చూసుకునే ఓపిక లేదు, కానీ షేర్ కావాలి, అది కూడా మీ పేరు పైన ఉన్నది మొత్తం కావాలి అని సార్ చెప్పారు. అలాగే కేవలం మేడం మీ మేనత్త కాబట్టి కొద్ది రోజులు మీరు వచ్చేంత వరకు ఆఫీస్ని చూసుకుంటారు, అందుకోసం మాత్రమే ఇక్కడ పనిచేసే వాళ్ళను దృష్టిలో పెట్టుకొని
ఏవి మీ సంతకాలు ఇక్కడ పెడితే అని జనార్దన్ ఒక్కొక్క మాటను కూడపలుక్కొని చెప్తున్నాడు. ఇప్పుడు ఒకవేళ మీకు పెళ్ళైపోయింది కాబట్టి మీ బాధ్యతలన్నీ ఇక్కడ ఎవరో ఒకరు ఈవిడైనా ఉండి చెయ్యాలి కదా మేడం అని జనార్దన్ అనేసరికి, అవును కదా, ఈ విషయమే మర్చిపోయాను. అయినా పాపం ఇప్పుడు ఉన్నట్టుండి ఆఫీస్లో నుంచి ఈవిడను గెంటేస్తే ఎక్కడికెళ్తుంది పాపం. ఎంతైనా మా నాన్న భిక్ష పెడితే మా ఇంట్లో బ్రతుకుతుంది కదా అని కావలసిందే పొడిచి మాట్లాడుతుంది ఆశ్రిత. ఆమె మామూలుగా అయితే అలా ఎప్పుడు ఎవరిని మాట్లాడేది కాదు. ఒకరిని సహనం, ఓర్పు రెండు ఆమె సిద్ధాంతాలు. అలాంటి ఆమెను కూడా మార్చేసింది నిర్మలాదేవి. అంత టార్చర్ పెట్టేసింది ఆశ్రితను. ముఖ్యంగా హర్ష చెప్పాడు, నువ్వు ఎవరి దగ్గర ఒక్క మాట పడాల్సిన అవసరం లేదు. నువ్వు పడ్డ క్షణాన ఈ హర్ష లేనట్టే అని హర్ష ఆమెకు ముందే చెప్పాడు. సరే సంతకం పెడతాను అనేసరికి జనార్దన్ ఊపిరి పీల్చుకొని ఆ పేపర్స్ని ఆశ్రిత ముందు పెట్టాడు. తను పేపర్స్ వైపు చూస్తూ ఉంటే జనార్దన్కి కొంచెం భయం వేసింది. కానీ ఆమె ఒక్క నిమిషం చూసి ఏం ఆలోచించకుండా సంతకం పెట్టేసింది ఆశ్రిత. ఆశ్రిత సంతకం పెట్టిన ఆ మరుక్షణం నిర్మలాదేవి సంతోషం అంతా ఇంత కాదు. వెంటనే ఆశ్రిత వైపు చూసి గట్టిగా నవ్వుతూ, చూశారు కదా, అది సంతకం పెట్టేసింది కాబట్టి ఇక ఈ కంపెనీలో మొత్తం షేర్ నాదే ఎక్కువ అని గట్టిగా నవ్వడం మొదలుపెట్టింది. జనార్దన్ తల మీద గుడ్డ వేసుకొని, దీనికి ఏమైనా పిచ్చా లేక వెర్రా? నేను చెప్పాను కదా ఇప్పుడే బయటపడకండి అని, కానీ వినకుండా అప్పుడే చెప్పేసింది. దీనికి బాడీ ఎక్కువ బుర్ర తక్కువ అంటారు కదా, చెడపకురా చెడేవు అని. అందుకే దీనిలాంటి దాంతో సహవాసం చేసి నేను దెబ్బైపోయాను. ముందైతే నేను ఇక్కడి నుంచి తప్పించుకోవాలి అని అనుకుంటూ మెల్లగా అక్కడి నుంచి జనార్దన్ జారుకోవాలి అనుకున్నాడు. ఇది ఇలా ఉండగా అక్కడ హర్ష నిమ్మిని తీసుకెళ్ళి ఒకచోట కారు ఆపాడు. అక్కడి నుంచి ఇద్దరూ కలిసి ప్యాలెస్లోకి వెళ్ళారు. నిమ్మి భయపడుతూ, మనం ఎక్కడికి వచ్చాము అని అంది. అతడు, ఇది కూడా మన ఇల్లేరా, భయపడకు అన్నాడు. ఆమె నవ్వుతూ సరేనని అతడి వెంటే వచ్చింది నిమ్మి. ఆ తర్వాత ఇద్దరు ఆ ఇంట్లోకి ఎంటర్ అయ్యారు. అప్పటికే ఫ్రెష్ అయ్యి నందు హాల్లో కూర్చుని ఏవో పేపర్స్ని మార్చి చూస్తూ ఉన్నాడు నందు. లోపలికి వస్తున్న హర్ష నందును చూసి, ఇడియట్, ఏం చేస్తున్నావు అన్నాడు. వచ్చావా హర్ష, మిస్ యూ బావా అంటూ హర్షను చాలా మిస్ అవ్వడంతో హక్ చేసుకోబోయాడు. కోపంగా హర్ష చూస్తూ ఉంటే, ఏం చేయమంటావురా, నువ్వేమో పెళ్లి చేసుకున్నావు, నన్ను ఒంటరిగా వదిలేసావు బావా, చాలా మిస్ అయ్యాను బావా నిన్ను అంటూ హర్షను హక్ చేసుకొని, కావాల్సిందే హర్షకు చిరాకు తెప్పించడం అంటే నందుకి చాలా ఇష్టం కాబట్టి అతని బుగ్గపై ముద్దు పెట్టాడు. నిమ్మి నోటి మీద చెయ్యి వేసుకొని, అవ్వా, ఎవరైనా ఇద్దరు అబ్బాయిలు ముద్దు పెట్టుకుంటారా అని షాక్ అయ్యింది నిమ్మి. నందు నిమ్మిని చూడలేదు. అతనికి హర్షను చూడగానే ప్రపంచం మర్చిపోతాడు కాబట్టి ఎప్పుడూ అలాగే రియాక్ట్ అవుతాడు. హర్ష ఎప్పుడు తిడుతూ ఉంటాడు. అయినా నందు అదేం పట్టించుకోడు కాబట్టి, మేరే జాన్, నేను నిన్ను మిస్ అయ్యాను. పైగా నువ్వేమో పెళ్లి చేసుకున్నావంట కదా, ఇంతకీ మా చెల్లి ఎక్కడ్రా? అయినా మన ఇద్దరి మధ్య మళ్ళీ చెల్లిని తీసుకొచ్చావు. నేను నీకు అంత బోర్ కొట్టేశానా అన్నాడు నందు మొహం అదోలా పెట్టి. హర్ష కోపంగా అతడి వైపు చూసి, ఈడియట్, కొంచెం కూడా బుద్ధి లేదు, ప్రపంచాన్ని మర్చిపోతావు నన్ను చూస్తే, నోరు మూసుకొని కూర్చోరా అన్నాడు హర్ష. అంతే, హర్ష బేస్ వాయిస్కి నందు భయపడి దడుచుకుని సోఫాలో కూర్చున్నాడు సైలెంట్గా. చిన్న పిల్లాళ్ళ సోఫాలో కూర్చొని ఇంతసేపు అతడు ఏం చేయలేదు అన్నట్టు కలరింగ్ ఇస్తూ ఇన్నోసెంట్గా
మొహం పెట్టాడు నందు. హర్ష తల కొట్టుకుంటూ, అతడికి ఎప్పుడూ ఇది ఉండేదే కాబట్టి సగం ప్రపంచం అతడిని గే అని అనుకుంటుంది. అది కేవలం నందు వల్లే. ఎందుకంటే ఎక్కడైనా బిజినెస్ మీటింగ్స్కి లేదా పార్టీస్కి వెళ్ళినప్పుడు హర్షతో పక్కనే రాసుకొని పూసుకొని మరీ తిరుగుతూ ఉంటాడు నందు. ఒక్క క్షణం కూడా హర్షను వదలడు. అలా చాలాసార్లు చాలాసార్లు హర్ష కోపం వచ్చి అన్నాడు, కొంచెమైనా సిగ్గు ఉండాలిరా, అందరూ మనల్ని తప్పుగా అనుకుంటున్నారు, అయినా నీకు సిగ్గు లేదు అనేసరికి, నీ దగ్గర నాకు సిగ్గేంటి బావా, అయినా మనం ఇద్దరం జిగిడి దోస్తులం కదా, నేను అమ్మాయిని అయి ఉంటే నిన్ను అస్సలు వదలను అని నందు అమాయకంగా చెప్పిన మాటలు వీడి పిచ్చి రోజు రోజుకి హద్దులు దాటిపోతుంది అని అనుకున్నాడు హర్ష. కానీ అక్కడే ఉన్న నిమ్మి అప్పగించి మరీ నందును హర్ష మార్చి మార్చి చూస్తూ ఉంటే అప్పటి వరకు ఆమెను గమనించని నందు, ఇంతకీ ఈ పాప ఎవర్రా అని ఆమె తలపై హెయిర్ని చెడిపేస్తూ, హే లిటిల్ గర్ల్, వాట్ ఈజ్ యువర్ నేమ్ అన్నాడు నందు చాలా కూల్గా. ఆమె అతడు తలపై చెయ్యి వేసేసరికి ఒక్కసారిగా భయపడిపోయి హర్ష వెనక్కు దాక్కుండిపోయింది. హర్షకు అర్థమయ్యింది ఆమె భయపడింది అని. హర్ష తను మెంటల్గా చాలా లో అయ్యింది. అతడు ఆమెను చూస్తుంటేనే అర్థమవుతుంది. ఆమెకు కొంచెం కొంచెంగా మాట్లాడి తనకు అన్ని పరిస్థితుల నుంచి తను ఇలా ఎందుకు అయ్యిందో అన్నీ తెలుసుకోవాలి. ఈ పరిస్థితులన్నీ సద్దుమణిగిన తరువాత ఏదో ఒకరోజు తనని మెంటల్గా స్ట్రాంగ్ చేయాలి అని డిసైడ్ అయ్యాడు మనసులో హర్ష. అప్పుడే హర్ష కల్పించుకొని ఆమెను నిమ్మి ఇలా రా అన్నాడు. ఆమె భయపడుతూనే నందుకి దూరంగా జరిగి అతడి దగ్గరకు వెళ్ళింది. హర్ష నిమ్మి చెయ్యిని పట్టుకొని, నిమ్మి, నువ్వు ఆ రూమ్లో పెయింటింగ్స్ అన్నీ, నీకు కావాల్సిన పేపర్స్ అన్నీ ఉన్నాయి, అలాగే అక్కడ ల్యాప్టాప్ కూడా ఉంది, నువ్వు ఏదైనా వాడుకోవచ్చు, ఒకవేళ పాడు చేసినా నిన్ను ఇక్కడ అడిగే వాళ్ళు కూడా ఎవ్వరూ లేరు, నాకు వాడితో కొంచెం పని ఉందిరా అనేసరికి ఆమె ఇంకో విధంగా అర్థమై బిక్కమొహం వేసుకొని చూసింది వాళ్ళిద్దరి వైపు. అది హర్షకు అర్థమై, వాడు నా బెస్ట్ ఫ్రెండ్ రా, వాడు నేను చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం కాబట్టి ఒక చిన్న బిజినెస్ డీల్ ఉంది, దాని గురించి మాట్లాడాలి, అందుకే మనం ఇక్కడికి నా ఫ్రెండ్తో మాట్లాడడానికి వచ్చాము, అంతే, నువ్వు ఒకదానివే ఉంటే బోర్గా ఫీల్ అవుతావు కదా, మేము ఇక్కడ వర్క్ చేసుకుంటే, అలా అందుకే తీసుకొచ్చాను ఇక్కడికి, ఆ రూమ్లో నీకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు, నువ్వు కావాల్సినంతసేపు ఎంజాయ్ చేయొచ్చు అని ఆమెకు రూమ్ చూపించాడు హర్ష. నిమ్మి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఆ గదిలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత నిమ్మికి అన్నీ చూపించి వచ్చిన తర్వాత తను నందు ముందు కూర్చొని, ఏంట్రా అలా చూస్తున్నావు, ఇంకా ఇచ్చినట్టు ఇంకా సరిపోలేదా ఏంటి ఇచ్చింది, 2 తన్నాల ఏంటి అన్నాడు హర్ష కోపంగా. అప్పటికే చిరాకు వస్తూ ఉంది హర్షకు. ఏమైందిరా, ఆ అమ్మాయి ఎందుకలా భయపడుతుంది అన్నాడు నందు కొంచెం డల్గా ఫేస్ పెట్టి. హర్ష ఒక నిట్టూర్పు విడిచి, చిన్నప్పుడే చూడకూడనివి సంఘటనలు, ఒక మగాడి కాదు ఒక మృగం లాంటి వాడు తన మీద చేసిన దాష్టికాలకు మగాడంటేనే భయపడిపోతుంది నందు. తను కానీ ఎవరితో అయినా కంఫర్టబుల్గా ఫీల్ అయితే తప్పకుండా వాళ్ళతో నవ్వుతూ మాట్లాడుతుంది. తన గురించి అలా వదిలే, తర్వాత అయినా దాన్ని మనం చూసుకుందాం, కానీ ఇంతకీ నేను నీకు అప్పగించిన పని ఏం చేశావు, ఇంతకీ పంతులు గారు ఒక పుస్తకం నాకు ఇచ్చారు కదా, దాన్ని నేను నీకు పంపించానని చెప్పా, అది స్టడీ చేసావా, ఇంకో విషయం, ఇంతకీ వాడికి మామూకి తన కుటుంబానికి వీళ్ళందరికీ సంబంధం ఏంటి అన్నాడు హర్ష కొంచెం సీరియస్గా. అప్పటిదాకా జోకెల్గా నవ్వుతూ ఉన్న నందు వర్క్ దగ్గర సీరియస్గా ఉంటాడు. పైగా అది హర్ష వర్క్, ఇంత కూడా తేడా చేస్తాడా, రాణిస్తాడా, మొత్తం గ్యాదర్ చేశాను హర్ష. ఇక్కడ అసలైన నిజం ఏంటంటే ఇందులో మీ మామూకి
అలాగే ఆశ్రితకు ఎలాంటి సంబంధం లేదు అన్నాడు నందు. ఆ మాట వినగానే హర్ష ఆశ్చర్యంగా చూస్తూ నందు వైపు ఏం మాట్లాడుతున్నావురా అనేసరికి నందు హర్ష వైపు చూసి ఒకసారి షర్ట్ రిమూవ్ చేయి అన్నాడు నందు. హర్ష కొంచెం చిరాక ఇక్కడ జరిగే మ్యాటర్ ఏంటి, నువ్వు అడిగేదేంటి? నందు అసలే చిరాగ్గా ఉన్నా అన్నాడు హర్ష. నందు సీరియస్గా హర్ష నువ్వు ముందు చెప్పింది చేయి, అసలు మ్యాటర్ అక్కడే ఉంది అన్నాడు నందు. ఆ మాటకు హర్ష డౌట్గా కానీ ఎందుకు అనేసరికి అతను మళ్ళీ రిమూవ్ చేశాడు హర్ష. అప్పుడు ఒక్క క్షణం అంటూ నందు అతడి ఫోన్ తీసుకొని హర్ష భుజంపై ఉన్న పచ్చబొట్టును ఫోటో తీసుకొని ఇప్పుడు షర్ట్ వేసుకో అన్నాడు. హర్ష అర్థం కానట్టు ఏం చేస్తున్నావు బే అన్నాడు. దానికి నందు కొన్ని చూస్తే తప్ప అర్థం కావు హర్ష అనేసరికి వెంటనే అతని షర్ట్ని వేసుకున్నాడు హర్ష. ఆ తర్వాత నందు అతడు ల్యాప్టాప్లో అప్పటికే ఉన్న పిక్స్ని హర్షకు చూపించి ఇది నీ చేతిపైన పచ్చబొట్టు, ఇది నేను గ్యాదర్ చేసిన పిక్, రెండింట్లో ఉన్నది ఒక్కటే హర్ష అన్నాడు నందు. ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. మన కథ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. హెల్త్ బాగోలేకపోయినా అప్డేట్ ఇస్తున్నా, ప్లీజ్ మిస్ అవ్వకుండా కథను ఫాలో అవుతూ ఉండండి. తప్పకుండా అప్డేట్స్ అన్నీ ఇస్తాను, ఇవ్వడానికే ట్రై చేస్తున్నా.